శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి అత్యుత్తమ పాలకుడిగా చరిత్రలో నిలిచిన మహానుభావుడు. ఆయన పరిపాలన కాలం 1509 నుండి 1529 వరకు సాగింది. ఆయన తండ్రి నరసింహరాయలు తండ్రి అనంతరం కృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిరోహించారు. కృష్ణదేవరాయల పరిపాలన సువర్ణయుగంగా పరిగణించబడింది. ఆయన పాలనలో రాజ్యం శాంతియుతంగా, ధనికంగా మారింది. వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు, వ్యవస్థాపకత, సైనిక శక్తి అన్నింటినీ సమతుల్యంగా అభివృద్ధి చేశాడు. ఆయన తాను రచయితగాను, కళాప్రియుడుగాను, భక్తిగల రాజుగాను ప్రసిద్ధి పొందాడు. అతని పాలన కాలంలో హంపి నగరం కళా సంపదకు నిలయంగా మారింది. తెలుగు సాహిత్యం ఆయనే స్వర్ణ యుగంలోకి ప్రవేశించింది. అష్టదిగ్గజాలు అన్న 8 ప్రముఖ కవులను ఆయన ఆస్థానంలో ఉంచారు. అందులో తెనాలి రామకృష్ణుడు ముఖ్యుడు. ఇతని చమత్కారాలు, తెలివితేటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీకృష్ణదేవరాయలు కేవలం కళాపోషకుడే కాదు, ధైర్యవంతుడైన యోధుడు కూడా. ఉత్తరాది సుల్తానుల నుండి తన సామ్రాజ్యాన్ని రక్షించాడు. బెజవాడ, శ్రీశైలం, ఒరిస్సా వరకు ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గొల్లకొండ, బీజాపూర్ నందు విజయాలు సాధించాడు. విజయనగరాన్ని ఉన్నత స్థానానికి చేర్చిన అతని పాలనలో ప్రజలకు న్యాయం, అభివృద్ధి, ఆహారం, భద్రత లభించాయి. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వేషం మార్చుకుని రాత్రుల్లో నగరంలో సంచరిస్తాడని కూడా చరిత్ర కథనాలుంటాయి. ఆయన భగవంతుడిపై అపారమైన భక్తితో జీవించేవాడు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి విస్తృతంగా సేవలు అందించాడు. ఆయన రచించిన అముక్తమాల్యద అనే తెలుగు కావ్యం విశిష్టమైన భక్తి కావ్యం. ఇందులో ఆయన శ్రీరంగనాథుడిపై భక్తిని, దైవానుగ్రహాన్ని ఎంతో సుందరంగా చిత్రించాడు. శ్రీకృష్ణదేవరాయల అంత్యకాలంలో కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. తరువాత 1529లో తాను తన అన్నగారు అచ్యుతదేవరాయకు రాజ్యాన్ని అప్పగించి తపస్సులో లీనమయ్యారు. 1529లో ఆయన పరమపదించారని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు.